తెలంగాణ ప్రభుత్వ బడులంటే ప్రభుత్వ విద్య అంటే ఏందో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసి చూపించారు. దానికి ఉదాహరణ ఈరోజు ఆరుట్లలో జరిగినటువంటి తెలంగాణ పబ్లిక్ స్కూలు. తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేటు పాఠశాలలకు పోటీ పడే విధంగా అత్యంత అద్భుతంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇవాళ సకల సదుపాయాలతోని తెలంగాణ విద్యార్థి లోకానికి ఒక అద్భుతమైన పాఠశాలలను ఏర్పాటు చేసినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. ఇవాళ అంతకుముందు తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్గా ఉన్నటువంటి పాఠశాలను అత్యంత ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ఏర్పాటు చేసి ఇక నుండి తెలంగాణలో ప్రతి మండలంలో ఆరుట్ల లాంటి ఇవాళ పబ్లిక్ స్కూళ్ళు ఉండే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గొప్ప ఆలోచన చేస్తూ ఉన్నారు. నేను అంటా ఉన్నాను, ప్రతిపక్ష నాయకులారా, ఇవాళ కేటీఆర్ కావచ్చు, ఇంకా ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు కావచ్చు, మీకు నిజంగా నిజాయితీ చిత్తశుద్ధి ఉంటే ఇవాళ ప్రభుత్వ విద్యపై మీరు ఏదైతే దుష్ప్రచారం చేస్తున్నారో, అసత్యాలు ఇవాళ ప్రచారాలు చేస్తూ ఉన్నారో, మీకు నిజంగా నైతికత ఉంటే ఆరుట్ల స్కూల్ని కేటీఆర్ ప్రతిపక్ష నాయకులు సందర్శించాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇవాళ తెలంగాణ యువతకు అత్యంత క్వాలిటీతో కూడిన నాణ్యతమైన విద్యను అందించాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖనే తన దగ్గర పెట్టుకొని ఇవాళ తెలంగాణ బడులను కావచ్చు, పాఠశాల విద్య కావచ్చు, యూనివర్సిటీ విద్య కావచ్చు, తెలంగాణ విద్యను బలోపేతం చేయడానికి ముఖ్యమంత్రి గారు గొప్ప నిర్ణయం తీసుకొని ఇవాళ ఆలోచనతో పనిచేస్తూ ఉన్నారు. దేశంలోనే తెలంగాణ ప్రభుత్వ విద్యాలయాలు పోటీ పడే విధంగా ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేశారు. కాబట్టి ఇవాళ రోజు బీఆర్ఎస్ నాయకులు ఈ మధ్య కొత్తగా ఆలోచన చేస్తూ ఉన్నారు, ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక ప్రభుత్వ బడులు మూసేస్తారని తప్పుడు ప్రచారాలు చేసి విష ప్రచారాలు చేసి గందరగోళపరిచే ప్రకటనలు మానుకోవాలి. ఇవాళ ఆరుట్ల లాంటి పాఠశాల తెలంగాణలో ఏర్పాటు కావడం అంటేనే పేద మధ్యతరగతి విద్యార్థి లోకానికి ఒక నాణ్యతమైన విద్యను, కార్పొరేట్ విద్యను ముఖ్యమంత్రి గారు అందించడాన్ని తెలంగాణ ప్రజలందరం కూడా స్వాగతించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇవాళ ఆరుట్ల పాఠశాలలో అనేక మంది ఇవాళ ప్రభుత్వ ఉపాధ్యాయుల పిల్లలు, ఇవాళ ఆర్టీసీ పిల్లలు, ఇవాళ ఇంజనీర్ల పిల్లలు, డాక్టర్ల పిల్లలు అక్కడ ఉన్నటువంటి చదువుతున్నటువంటి అవకాశం వాళ్ళకు దొరికిందనే విషయాన్ని కూడా మీ అందరికీ చెప్తా ఉన్నాను. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారం రాగానే తెలంగాణ బడుల్ని నాణ్యతమైన విద్యను విద్యార్థులకు అందిస్తేనే వాళ్లకు భవిష్యత్తులో కూడా స్కిల్ డెవలప్మెంట్తో పాటు విద్యా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఎప్పుడైతే మనం నాణ్యతమైన విద్యను అందించామో అప్పుడు విద్యార్థి లోకానికి ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేటు ఉద్యోగాలు కూడా దొరికే పరిస్థితి ఉండదని ముఖ్యమంత్రి గారు ఏకైక ఆలోచన చేసి ఇవాళ ప్రభుత్వ బడుల పునర్నిర్మాణం చేస్తూ ఇవాళ తెలంగాణ పబ్లిక్ స్కూల్ కావచ్చు, తెలంగాణ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కావచ్చు, ఇవాళ ఇంటర్నేషనల్ స్కూళ్లకు పోటీ పడే విధంగా ముఖ్యమంత్రి గారు ఇవాళ ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ని ఓపెన్ చేసి ఇవాళ అత్యంత అద్భుతంగా దాదాపు 1800 మంది విద్యార్థులు ఇవాళ చదువుకుంటా ఉన్నారు. ఇది గొప్ప పరిణామం. తెలంగాణ రాష్ట్రంలో నూతన విద్యకు ఇలా పునాది పడిందనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ ఈ ఆరుట్ల లాంటి పబ్లిక్ స్కూళ్ళు భవిష్యత్తులో తెలంగాణ అంతటా తీర్చిదిద్దాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. కాబట్టి ప్రతిపక్ష నాయకులారా, మీరు తప్పుడు ప్రచారాలు విష ప్రచారాలు చేసే ముందు ఇవాళ మీరు ఆరుట్ల పాఠశాలను ప్రతిపక్ష నాయకులు కూడా ప్రభుత్వానికి మీరు కితాబు ఇవ్వకున్నా కూడా ప్రభుత్వం యొక్క లక్ష్యాన్ని ప్రతిపక్ష నాయకులు చూసి సందర్శించాలని కూడా ఇవాళ కేటీఆర్ కావచ్చు, బీజేపీ నాయకులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.